వచ్చి ఏమనో తెలుసా, స్మార్ట్ మీటర్లు వచ్చేసాయో వచ్చి అద్భుతం. ఈ టైటిల్ కూడా నాకు నవ్వొచ్చింది అనమాట. దాంట్లో వచ్చింది చూస్తే, అంటే మనం సరే మనకు అలవాటు అయిపోయింది కానీ ఈ చూసి దీంట్లో వచ్చినటువంటి టైటిల్ ఆ పదంలోనే భలే నాకు అనిపించింది. అంటే ఎట్లా కూడా ఉంటుంది, అది అద్భుతం సాగింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుని వచ్చారు. స్మార్ట్ మీటర్లతో రాష్ట్రానికి ప్రయోజనం వస్తుంది అన్నటువంటి కోణంలో దానివలన జరిగే ప్రయోజనాల గురించి ఒక పెద్ద స్టోరీనే రాసేశారు. స్మార్ట్ మీటర్ల వలన ఎలాంటి ప్రయోజనాలు అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ఓవరాల్గా స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి అని పెట్టుకొచ్చారు. అదే సందర్భంలో రాబోయేటటువంటి దీంట్లో అంటే దాన్ని ఏమంటారు, చాలా జాగ్రత్తగా వార్తలో లోపలికి తీసుకెళ్ళినటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అంటే మనం ఒకటి జనాల నెత్తిని వేసేది జనానికి ఫీలింగ్ రాకుండా చెయ్యాలంటే జరిగే పద్ధతి. అదొక వ్యూహాత్మకత. నిజంగా చాలా తెలివి ఉంటే తప్పించి సాధ్యం కాదు. తలపండిపోయినటువంటి చాణక్యనీతనాలేమో ఇందులో. ఎలాంటిది అంటే, ఇప్పుడు మీరు చూడండి, పెట్రోల్ ఇదివరకు రూపాయి పెట్రోల్ పెరిగిందంటే రేటు ధర్నాలు జరిగాయి. రూపాయి పెరిగినా, 10 రూపాయలు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడల్లా